కాజీపేట మండల ప్రజలకు నమస్కారములు. అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ముఖ్య గమనిక ఏంటంటే, ఇప్పుడు చాలామంది ప్రజలు ఏం చేస్తున్నారంటే, వినాయక విగ్రహాలు అనేది చాలామంది వాడుతూ ఉన్నారు. కానీ మట్టి విగ్రహాలు అనేది వాడడం అనేది ఎంతో శ్రేయస్కరం. ఇంకా ఏంటంటే, ఇప్పుడు వచ్చేటటువంటి ఈ విగ్రహాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే, అన్నీ పీవీసీ కనెక్ట్ అయినటువంటి ఈ యొక్క ఫైబర్తో తయారు చేసినటువంటి విగ్రహాలు వాడుతూ ఉన్నారు. ఆ విగ్రహాలు వాడడం ద్వారా పర్యావరణం అనేది కూడా చాలా దెబ్బతింటా ఉంది. ఎందుకంటే మనం అలాంటి పెద్ద పెద్ద విగ్రహాలు అనేది మన కాజీపేట మండలం అనేదే కాకుండా కూడా పెద్ద పెద్ద నగరాలలో కూడా అదేవిధంగా కూడా చాలామంది 3 రోజులకు గాను 5 రోజులకు గాను 9 రోజులకు 11 రోజులకు ఇట్లా చాలామంది చెరువుల్లోనూ అదేవిధంగా నదుల్లోనూ ఇంకా అదేవిధంగా కాలువల్లోనూ చాలామంది నిమజ్జనాలు చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ అనేది చాలా వరకు మారిపోయింది. అదేవిధంగా కూడా ఇట్లా పీవీసీ సంబంధించినటువంటి విగ్రహాల యొక్క వాడకం యొక్క విధానంలో మనం చూస్తే చాలా వరకు ప్రమాదం అనేది కూడా పొంచి ఉండడం అనేది కూడా మనం గమనించాలి. ఎందుకంటే మనకు ముఖ్యంగా ఇక్కడ నదులు అనేటివి మనకు ఏర్పాటు చేయబడినాయి. మనకు నీటి సౌకర్యం అనేది కూడా అందించబడతా ఉంది. కాబట్టి వ్యవసాయం అభివృద్ధి తోడ్పడేందుకు కూడా మనకు నీటి సౌకర్యాలు అనేటివి మనకు అందించబడుతున్నాయి. కాబట్టి ఇలాంటి పీవీసీ అదేవిధంగా ఫైబర్తో తయారు చేయబడినటువంటి ఈ విగ్రహాలన్నీ కూడా ఈ నదులలో కాలువల్లో ఎక్కువగా నిమజ్జనం చేయడం ద్వారా మనకు నీళ్ళల్లో ఉన్నటువంటి జీవరాశులు ఏవైతే ఉన్నాయో అవి బ్యాక్టీరియా కావచ్చు, లేదంటే చేపలు కావచ్చు, అదేవిధంగా ఇంకా చాలా అనేటివి మనకు తెలియనటువంటివి, అదేవిధంగా మనకు కంటికి కనిపించనివి కూడా చాలా వరకు చనిపోవడం అనేది మనకు జరుగుతాం. అదేవిధంగా కూడా మనకు ఈ యొక్క విగ్రహాలు అనేటి ఈ నీళ్ళల్లో కలుషితం చేయడం ద్వారా నీరు అనేది కూడా చాలా వరకు కలుషితం అయిపోతా ఉంది. ఎందుకంటే మన దేశమే ముందు వ్యవసాయ ఆధారితమైనటువంటి దేశము. మన దేశంలో ఎంతోమంది రైతులు ఉన్నారు. అదేవిధంగా కూడా రైతే దేశానికి రాజుగా ఒక వెన్నెముక, వ్యవసాయం అనేది ఒక వెన్నెముక లాంటిగా ఉంటా ఉంది. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఈ నదులలో చెరువుల్లో దయచేసి ఎవరే కానీ ఈ యొక్క విగ్రహాలు అనేది కూడా నిమజ్జనం చేయొద్దు. ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే మట్టి విగ్రహాలు వాడండి. ముఖ్య గమనిక ఏంటంటే, ముఖ్యమైనదిగా మీకు అందరికీ తెలుసు, ప్రజలకి అందరికీ తెలుసు. కానీ ఇంకా మనము తెలుసుకోవాల్సినటువంటివి అంశాలు ఇంకా చాలా ఉన్నాయి. ఎలా అంటారేమో, ఈ మట్టి విగ్రహాలు అనేది వాడడం ద్వారా మనకు నీళ్ళల్లో మట్టి కాబట్టి నీళ్ళల్లోనే అది ఇంకిపోతుంది. వాటి వల్ల మనకి ఎలాంటి ప్రమాదాలు అనేవి కూడా మనకు జరగవు. అవునా? ఎందుకంటే జీవరాశులు అనేవి చనిపోవు. అదేవిధంగా నీరు కూడా కలుషితం కాదు. మన ముందే స్వచ్ఛమైనటువంటి భారతదేశం కాబట్టి స్వచ్ఛమైనటువంటి వ్యవసాయం అనేది మనకు జరుగుతూ ఉంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా చాలా వరకు మీరు తెలుసుకొని వాటికి దూరంగా ఉండాలనేది ముఖ్య ఉద్దేశము. ఇంకా చాలా చాలా ముఖ్యమైనటువంటి గమనిక ఏంటంటే, ఇప్పుడు చెరువుల్లోనూ అదేవిధంగా డ్యాముల్లోనూ నీళ్లు చాలా ఉన్నాయి. దయచేసి చెరువుల దగ్గరికి, నదుల దగ్గరికి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరు వెళ్ళవద్దు. దయచేసి మనిషి యొక్క ప్రాణం అనేది ఎంతో చాలా ముఖ్యమైనది, వెలకట్టలేనిది. అదేవిధంగా కూడా ప్రాణాలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అనేది కూడా మనందరి మీద ఉంది. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని అర్థం చేసుకొని గమనించాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇట్లు చేతి వృత్తుల వలన చాలామంది కూడా నశించిపోతూ ఉన్నారు. చేతి వృత్తులు ఎలా అంటారేమో, ఎందుకంటే మన దేశంలో చాలా వరకు కూడా చాలామంది చేతి వృత్తుల మీదనే ఆధారపడుతున్నారు. అది ఒక వ్యవసాయం కావచ్చు, లేకపోతే ఏదైనా బుట్టలు తయారు చేసేవాళ్ళు కానీ, అదేవిధంగా చెప్పులు తయారు చేసేవాళ్ళు కానీ, చాలామంది వృత్తులు అనేవి కూడా నశించిపోతూ ఉన్నాయి. అంతా కూడా ఈ ప్లాస్టిక్ అనేది వాడడం ద్వారా చాలా వరకు కూడా జీవరాశులు అంతరించిపోవడము, చాలామంది ప్రజలు కూడా క్యాన్సర్ బారిన పడేదానికి కూడా చాలా అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎలా అంటారు, మన ప్రపంచంలో కల్లా అన్ని దేశాలలో క్యాన్సర్ అనేది కూడా క్యాన్సర్ యొక్క మహమ్మారి. ఇది ఎలాంటి వ్యాధి అంటే చాలా ప్రాణాంతకరమైనటువంటి వ్యాధి.
ఈ వ్యాధి చిన్న పెద్ద అనేది తేడా లేకుండా, యువత అనేది కూడా తేడా అనేది లేకుండా ప్రాణాలను సంహరిస్తుంది. అందుకు చాలా వరకు కూడా యువత కానీ, అదేవిధంగా పిల్లలు కానీ చాలా వరకు ప్లాస్టిక్ యొక్క వినియోగాన్ని తగ్గించండి. ఇంకా తెలియనటువంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళకు తెలియపరచండి. అదేవిధంగా కూడా వృద్ధులు ఉన్నారు, వృద్ధులకు కూడా కొంచెము అవగాహన కల్పించండి చదువు. ఎందుకంటే దేశం అనేది టెక్నాలజీ యొక్క విషయంలో దూసుకుపోతూ ఉంది కాబట్టి ఇప్పుడున్నటువంటి యువతనే ఎక్కువగా మనకు ఉపయోగపడతా ఉంది. యువత, ఉద్యోగస్తులు ఉన్నారు, చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ముఖ్యంగా గమనించాల్సింది కూడా ఇది మీకు విషయము తెలియజేస్తా ఉన్నాను. మట్టి కుండలు ముఖ్యంగా ఇంకొక విషయం నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు ప్లాస్టిక్ ఇవన్నీ వచ్చినాయి, ప్లస్ ఫ్రిడ్జులు కానీ, ముఖ్యంగా ఏంటంటే రైస్ కుక్కర్లు. అవునా, ముఖ్యమైన ప్రజలకు ఏంటంటే చాలా మంది ఏం చేస్తూ ఉన్నారంటే తొందరగా ఆయా పని విషయాలలో చాలా మంది తొందరగా పోవాలి అనే ఆలోచనస్ చాలా మంది ఉంటారు. కానీ పనుల కంటే మనకు ముఖ్యమైనది ప్రాణం ఉంటేనే అన్ని పనులు జరుగుతాయి. అందరినీ చూడగలుగుతాము, అందరితో మాట్లాడగలుగుతాము, పిల్లలతో కానీ, భార్య బిడ్డలతో కానీ, తల్లిదండ్రులతో కానీ సంతోషంగా మనము గడపాలంటే ఖచ్చితంగా మానవునికి ప్రాణం అనేది చాలా ముఖ్యమైనది. అందుకు ఎంతవరకైనా కానీ ప్లాస్టిక్ అనేది మీరు నిరోధించండి. అదేవిధంగా ఈ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో కూడా చాలా వరకు అన్నం తగ్గించండి. ఎక్కువగా మట్టి పాత్రలు వాడండి. మట్టి పాత్రల్లోనే ఎక్కువగా అన్నం కానీ, కూరలు కానీ చేసుకొని ఈ యొక్క కాలుష్యాన్ని నియంత్రణ చేయండి. ఎవరికే కానీ వ్యాధులు అనేది ప్రబలకోకుండా ఉండడానికి ఇది మంచి అవకాశం. సెలవు.